సూచనలు సలహాలు తీసుకుని రావటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ వారిని పదవుల నుంచి తొలగిపోవాలని ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఉద్యమం చేయటం జరిగింది. అధికారంలో రాగానే వారిని తొలగిపోవాలని అడిగినందువల్ల వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు. ఆ రిజిగ్నేషన్స్ గవర్నర్ దగ్గర అవి అనుమతించగానే కొత్త వాళ్ళని వేసి మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికే కాకుండా దాంతోపాటు డిఎస్సిని కూడా తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజల గొంతుకుని ప్రభుత్వానికి వినిపించాడో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ ది వాయిస్ లాగా పేద ప్రజల గొంతుని ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకు వినిపించి వారి ద్వారా ప్రజలకు అనుకూలమైన పరిపాలనని అందిస్తున్నారనే నమ్మకాన్ని కల్పించారనే విషయాన్ని చెప్తున్నాం. ఇప్పుడే ఈ నెల రోజులు అయిన సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఇక్కడ చేస్తాం కాబట్టి మీ అందరూ పాల్గొనాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా ఇంకా కొన్ని విషయాలు మాకేమన్నా ప్రశ్నలు అడిగితే నేను ఇంకేమన్నా మిస్ అయితే ఇప్పటికే చాలాసేపు చెప్పినట్టుగా భావిస్తున్నాను. నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మీ అందరికీ కాగితాలు ఇచ్చారా? అక్కడ మీకు వచ్చినాయి. ఏంటది? ప్రజాపాలనలో 100 రోజుల్లో అప్లికేషన్ తీసుకుంటాము అని చెప్పి ప్రజలందరూ ఇవ్వటం కోసం చేశాం. దాని తర్వాత నిరంతరం ప్రజల దగ్గర నుంచి అక్కడ మన ప్రజాభవన్లో అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కలిసేది ఉంటుంది, మంత్రులు కలిసేది ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వారికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ తీసుకున్న రిప్రజెంటేషన్ అన్నిటినీ కంప్యూటరైజేషన్ చేసి దాంట్లో సమస్యలను బట్టి ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కారం అయితే కొద్దిగా టైం తీసుకునే అయితే ప్రతి వ్యక్తికి వాళ్ళ సమస్యని ప్రభుత్వంలో అత్యున్నతమైన స్థానం ముఖ్యమంత్రి స్థాయి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ చేసినటువంటి నమ్మకం కలిగించడం, ఆ నమ్మకంతో పాటు అధికారులను ఇన్ఛార్జిగా పెట్టాం. ఒక డజను మంది ఏమో అంతా కంప్యూటరైజ్ చేస్తున్నారు. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా మళ్ళీ కోఆర్డినేటర్గా పెట్టారు. దాన్ని ఎప్పటికప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒక రిప్లై అవుతుంది. వాళ్ళకు కోడ్ నెంబర్ కూడా ఇస్తున్నారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషను కలెక్టర్ పోతే కలెక్టర్కి, సెక్రటరీ పోతే సెక్రటరీకి, డైరెక్టర్ పోతే డైరెక్టర్కి అవన్నీ వాళ్ళకి రాస్తున్నారు. ఇది ఇమీడియట్గా ఈ వ్యవస్థ ఎట్టుందంటే మేము కేంద్రంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రధానమంత్రికి కానీ మంత్రులకు కానీ రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే మాకు ఒక రిప్లై వచ్చేది, మీ రిప్రజెంటేషన్ అందింది, ఇది మేము వాడి దగ్గర పంపించాము, తర్వాత ఫైనల్ రిప్లై చెప్తాము. అదే రకంగా పేద ప్రజలకు కూడా ఆ వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనార్టీస్కి, ముస్లిం మైనార్టీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చి అమలు చేస్తున్నాం. మేము ఇచ్చే 4% సరిపోదు, మేము 12% ఇస్తామని మైనార్టీ సోదరుల్ని మోసం చేసి 10 సంవత్సరాల్లో ఆ 12% రిజర్వేషన్ 1% కూడా పెంచలేదు. అదే 4% రిజర్వేషన్ నడుస్తుంది. మేము మేనిఫెస్టోలో చెప్పాం ఈ రిజర్వేషన్స్కి ఒక 50% సీలింగ్ ఉంది. 50% దాటిన తర్వాత రిజర్వేషన్ అమలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది. అందువల్లనే మేము అప్పుడే 12% మైనార్టీస్కి ఇచ్చిన ఆ 50% లోపల 4% వరకే సరిపోతాయి కాబట్టి 4% ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు మేము మేనిఫెస్టోలో చెప్పాం రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీలకు పెంచాలా, ఎస్టీలకు పెంచాలా, బీసీలకు పెంచాలా, మైనారిటీలకు పెంచాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అంతేకాకుండా ఈ 50% సీలింగ్ ఎత్తేసేయాలి.
చెప్పడం జరిగింది. రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి ఈ 50% రిజర్వేషన్ తీసేసి ఈ మైనార్టీస్కి ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్లు పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. అందులో భాగంగానే బీసీ జనగణన చేయాలి. బీసీ జనగణన చేసినప్పుడు ఎస్సీ జనగణన ఎట్లాగో చేస్తున్నారు, ఎస్టీ చేస్తున్నారు, మైనార్టీస్ జనరల్ అన్ని జనగణన చేయటం వల్ల వారి సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ కులాలకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో వచ్చే మేనిఫెస్టోలో చెప్తున్నారు. అదే రకంగా రాష్ట్రంలో కూడా మేము ఆ బీసీ జనగణనకి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.